వండర్ఫుల్ అండి. అయితే మ్యామ్ మామూలుగా హ్మ్. ఒక ఇంట్లోకెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అబ్బా! హ్మ్. భలే ఉంది. మనం ఎంతసేపైనా కూర్చోవచ్చు అనిపిస్తది. హ్మ్. ఇంకో ఇంటికెళ్తే హ్మ్. ఎప్పుడెప్పుడు బయటికెళ్ళిపోదామా అనే ఒక ఫీలింగ్ ఉంటది మనకి. ఈ రైట్. ఈ వైబ్‌ని, ఈ ఎనర్జీని ఎట్లా చూస్తారు మ్యామ్? ఏంటి ఇదంతా? సైన్స్‌ది ఒక ఫార్ములా ఉందండి. ఓకే. ఎనర్జీ అస్తమాను హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్‌కి వస్తుంది. ఓకే. ఎనర్జీ ఫ్లో హైయర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్‌కి. రైట్. రైట్? రైట్. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఎనర్జీ చాలా బావుంది ఇంటిది. సో, మనకి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకు? ఆ హైయర్ ఎనర్జీ, ఆ ఇంటి ఎనర్జీని మన బాడీ అబ్జార్బ్ తీసుకుంటుంది. ఓకే. మనకి ఎనర్జీ దొరుకుతుంది కాబట్టి మనకి హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే. నచ్చుతుంది. ఇంకా ఎంతోసేపు అక్కడ కూర్చుందామా అనిపిస్తుంది. కానీ సపోజ్ అదే ఇంటిది ఎనర్జీ తక్కువుందనుకోండి, హ్మ్. మన ఎనర్జీ అక్కడ వెళ్ళిపోతుంది ఆ ఇంటికి. సో, మనకి అచ్చచ్చా! మనకి డ్రైన్ ఫీలింగ్ వస్తుంది. అంతా ఓహ్ మై ఎనర్జీ గాడ్! డ్రైన్ ఔట్ అయిపోతున్నట్టు. ఆ! అందుకు ఎంత వేరో అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఓకే. రైట్? సో, ఇదే చిన్న ఎగ్జాంపుల్. మీరు హాస్పిటల్‌కి ఎప్పుడైనా వెళ్లారా? చాలా అందరూ సార్లు వెళ్తారు వెళ్తాం. కదా! అవును. అవును. హాస్పిటల్ వెళ్ళి వచ్చాక మీకెలా అనిపిస్తుంది? చాలా స్ట్రెస్‌డ్‌గా అనిపిస్తుంది. కదా! నిస్సత్తువగా అయిపోతాం మనం. కదా! అవును. ఎందుకు అంటే హాస్పిటల్‌లో అక్కడ పేషెంట్స్ ఉంటారు. అవును. వాళ్ళకి ఎనర్జీ చాలా లోగా ఉంటుంది. ఓకే. మీ ఎనర్జీ హైయర్ లెవెల్‌లో ఉంటుంది. మీ ఎనర్జీ వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు. సీరియస్‌గా? అందుకోసం అక్కడి నుంచి వచ్చిన వెంటనే మీకు చాలా టైర్డ్‌గా, అవును. ఎగ్జాస్టెడ్‌గా బాగా. అవును. అనిపిస్తుంది. అవును. అదే పూర్వకాలంలో అంటే మా అమ్మ అనేది హ్మ్. అస్తమానం. హ్మ్. మా అమ్మ ఇప్పుడు కూడా అంటుంది తనదే. వచ్చిన వెంటనే హాస్పిటల్ అయినా, గ్రేవ్ యార్డ్‌కైనా వెళ్ళొచ్చిన వెంటనే స్నానం చేయాలి. చెయ్యందే ఇంటి లోపల రానివ్వరు. అవును. ఎందుకంటారు? మనం ఓకే. స్నానం చేస్తే ఆ ఎనర్జీ మనలోంచి వెళ్తున్న ఎనర్జీ అది కట్ అయిపోతుందక్కడ. సో, అది అచ్చచ్చచ్చా! అన్ని మన చక్రాలు బ్యాలెన్స్ అవుతుంది. ఓహ్ మై గాడ్! సో, ఆ! అందుకు అది వెంటనే స్నానం. పూర్వకాలంలో ప్రతి పద్ధతి చాలా మీనింగ్‌ఫుల్‌గా కదా! చేశారండి. నాకిది అర్థం మనం కాలా. ఇప్పుడు ఆ! అది అర్థం తెలియక అది ఫాలో అవును. అవ్వటం లేదు. అవునవును. కానీ ఫాలో అవుతే చాలా మంచిది. వావ్! అందుకోసం హాస్పిటల్‌కెళ్ళినా ఏదైనా నెగెటివ్ ప్లేసెస్‌లో వెళ్ళొచ్చాక హాస్పిటల్ నెగెటివ్ అనను. కానీ ఆఫ్‌కోర్స్. అది బట్ అక్కడ లో ఎనర్జీ అంతే గదా! ప్లేసెస్ నుంచి అవును. వెళ్ళొచ్చాక అవును. ఒక్క మాట ఇంట్లో స్నానం చేసి ఇంటి లోపలొస్తే అది చాలా మంచిదది. ఓకే. ఓకే. హ్మ్. రైట్ మ్యామ్. ఇంకా చాలా మందికుండే అతిపెద్ద సమస్య ఏంటంటే హ్మ్. డబ్బు సంపాదిస్తాం. హ్మ్. కానీ నిలబడట్ల. రైట్. ఏమైపోతుందో అర్థం గావట్లేదు. లక్షలు లక్షలొస్తుంటాయి. అంతకు మించి బయటికెళ్ళిపోతా ఉంటాయి మళ్ళా. హ్మ్. ఈ ఫైనాన్షియల్ డ్రెయిన్‌ని హ్మ్. ఎట్లా చూడాలి మ్యామ్? ఏ మెయిన్ జోన్ డిస్టర్బ్ అయితే ఇలా జరుగుతుంది? రైట్. మెయిన్ జోన్ అంటే మన వాస్తులో ఎర్నింగ్‌కి అంటే ఆపర్చునిటీస్ రాడానికి నార్త్. ఓకే. ఆపర్చునిటీస్ నుంచి మనకి డబ్బు రాడానికి జోన్ సౌత్ ఈస్ట్. ఓకే. ఆ గణించిన డబ్బుని సేవ్ చేసుకునే జోన్ వెస్ట్. ఓహ్! ఓకే. రైట్. వెస్ట్‌లో ఏదైనా మనకి అంటే ఎనర్జీ ఇంబాలన్స్ ఉంటే, లేకపోతే ఓకే. వాస్తు దోషాలుంటే, ఓకే. మనకి సేవింగ్ సరిగ్గా అవ్వదు. ఓకే. ఓకే. సో, వాస్తు దోషాలు ఏ రకంగా ఉండొచ్చు? ఏదైనా వాస్తులో మేజర్ వాస్తు దోషంకి రీజన్ టాయిలెట్ అండి. అచ్చా! సో, టాయిలెట్ అంటే కమోడ్. ఆఫ్‌కోర్స్. రైట్? కమోడ్ అవును. ఏం చేస్తుంది? డ్రైన్ చేస్తుంది డ్రైన్ చేస్తుంది. అవును. దేన్నైనా. అవును. సో, అక్కడ పాజిటివ్ జోన్‌లో కమోడ్ ఉంటే, ఆ పాజిటివ్ జోన్‌ది ఎనర్జీని డ్రైన్ చేయిస్తుంది. ఓకే. రైట్? ఓకే. సో, వెస్ట్ ఏంటి? సేవింగ్ జోన్. అవును. మనకక్కడ కమోడ్ ఉంటే, ఆ! మన ఆ! సేవింగ్స్ డ్రైన్ అయిపోతుంది. మరి వెస్ట్‌లోనే ఉంటాయి గదండీ మామూలుగా వాస్తులు. ఉండదండి. ఈ కాలంలో వెస్ట్‌లో పెట్టటం లేదు. అలా వెస్ట్‌లో కమోడొస్తే దానికి మనం రెమెడీస్‌కెళ్తాం. హుహు. రెమెడీస్ త్రూగా దాన్ని హీల్ చేస్తాం. సో దట్ దాని నెగెటివ్ ఎఫెక్ట్ ఉండకుండా. అచ్చచ్చచ్చా! రైట్? సో, వెస్ట్‌లో వాస్తు దోషాలేంటి? కమోడ్ ఉండొచ్చు. గ్రీన్, రెడ్ కలర్ అక్కడున్న రెడ్ హ్మ్. కర్టెన్స్ ఉన్నా, లేకపోతే రెడ్ కలర్ ఏదైనా ఓకే. సోఫాలో ఏదైనా ఉన్నా వెస్ట్ సైడ్‌లో, గ్రీన్ కలర్ ఏదైనా ఉన్నా, మొక్కలున్నా, ప్లాంట్స్ ఆ! ఉన్నా మనకి అది వాస్తు దోషమే. వెస్ట్ అచ్చా! సైడ్. అక్కడ ఆ! సేవింగ్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. అలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉంటే మంచిది. ఉంటే దాన్ని ప్రాపర్‌గా మనం హీల్ చేసుకోవాలి. దాని హ్మ్. రెమెడీస్‌కెళ్ళాలి. ఓకే. రెమెడీస్‌కెళ్ళి అన్నీ క్లియర్ అయిపోయాక ఆ ప్లేస్‌లో 0 డిగ్రీ వెస్ట్ అంటాం. అంటే ఎగ్జాక్ట్ వెస్ట్ ప్లేస్‌లో మనం ఒక లాకర్ పెట్టుకోండి. దాంట్లో మీ వాల్యుబుల్స్ అన్నీ పెట్టుకోండి. ఇంకా చూడండి ఏ రకంగా అది మల్టిప్లై అవుతుందో. అవునా? వెస్ట్ సేవింగ్ జోన్, వెస్ట్ మల్టిప్లికేషన్ జోన్. ఓకే. అందుకోసం దాని వాల్యూ తెలుసుకొని దాన్ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలండి అది. దేవుడా!
అది. అసలు వెస్ట్‌లో మీరన్న ఏమి చెయ్యరు అసలు. హ్మ్. అవన్నీ నాకు తెలిసి ఓన్లీ ఈ కమోడ్స్ ఇవే ఉంటాయి. హ్మ్. బట్ చూడాలి మరి అది ఏ డిగ్రీస్ ఏంటో నాకు తెలీదు రైట్. గానీ. బట్ ఓకే మ్యామ్. ఇంకొకటి పెద్ద సమస్య చాలామంది బిజినెస్ పీపుల్‌కైనా వాళ్ళకైనా మనదొక పని అనుకుంటాం. హ్మ్. అదే పనిగా మిషన్ లాగా తీసుకొని వెళ్ళిపోతుంటాం. హ్మ్. 99% వచ్చేసరికి టక్కున అది క్యాన్సిల్ అయిపోతది. హ్మ్. సో ఏంటది మన దురదృష్టం అనుకోవాలా? లేదంటే ఇంట్లో మనం ఉండే ఇంట్లో అయినా వాస్తు లోపం అనుకోవాలా? మీరన్న క్వెషన్ బట్టి ఆపర్చునిటీస్ వస్తోంది. దగ్గర వరకు వచ్చి మిస్ అవుతోంది. కరెక్ట్. రైట్? యెస్. ఆపర్చునిటీ జోన్ నార్త్. ఓకే. సో, మనం చూడాలి నార్త్‌లో ఏ రకమైన ఇంబాలెన్సెస్ ఉన్నాయా? దేని నుంచి మనకి ఈ ప్రాబ్లమ్ వస్తోంది. సో, అది అనలైజ్ చేసి ఆ ప్రాబ్లమ్‌ని మనం హీల్ చేసుకుంటే నార్త్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ రాదండి. అంటే ఓకే. ఆపర్చునిటీ ప్రాబ్లమ్ రాదు. ఓకే. అంటే అవ్వాల్సిన పని టైంకి అయిపోతుంది. హ్మ్. సో, మన నార్త్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే నార్త్ మనం చూసుకోవాలి. అచ్చచ్చా! నార్త్‌లో అంటే ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఓకే. ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకే. దాన్ని బట్టి దాన్ని నార్త్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. హుహు. నార్త్ వాటర్ జోన్. వాటర్ జోన్‌ది ఎలా ఇంక్రీజ్ చేస్తాము? అక్కడ ఒక ఫౌంటైన్ పెట్టుకోవచ్చు. అచ్చా! ఫౌంటైన్ కంటిన్యూయస్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ సర్క్యులేట్ అవుతుంది. అది ఓకే. చాలా మంచిది. ఓకే. లేకపోతే ఒక బ్లూ కలర్ పాట్ పెట్టుకోవచ్చు. దాని నిండా వాటర్ పెట్టి మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఓకే. బ్లూ కలర్ స్పాట్ లైట్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇలాంటివన్నీ చేస్తే అది నార్త్ ఎనర్జీ పెరుగుతుంది. వావ్! సో, ఇలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి ఆపర్చునిటీస్ కంటిన్యూయస్‌గా వస్తూ ఉంటాయి. సూపర్. ఇంకొక సమస్య మ్యామ్. హ్మ్. మనం ఇల్లు కట్టుకోవడం మొదలుపెడతాం. హ్మ్. అంతా బావుంటది. మన దగ్గర ఓకేలే మనం ఈజీ కట్టేస్తాం అనుకోని స్టార్ట్ చేస్తాం. హ్మ్. సగంలో ఆగిపోతుంది. ఏదో ఒకటి లోన్ రాలేదనో, లేదంటే లేబర్ దొరకలేదనో, కాలం సహకరించనో, ఆరోగ్యం ఏదో ఒక రకంగా ఆగిపోతుంది. రైట్. ఇలా ఆగిపోవడానికి కూడా వాస్తు లోపం ఏమైనా ఉంటుందండి? తప్పకుండా. అవునా? ఓహ్ మై గాడ్! రైట్. సో, మెయిన్ రీజన్ పని మధ్యలో ఆగిపోవడానికి ఆ! సౌత్ వెస్ట్ అండి. ఆ! సౌత్ వెస్ట్ మన స్టెబిలిటీ జోన్. ఓకే. సౌత్ వెస్ట్ మన కంటిన్యూటీ జోన్ కూడాను. అంటే ఏ పనికైనా స్టెబిలిటీ కావాలి. ఏ పనికైనా ఆటంకం లేకుండా కంటిన్యూయస్‌గా అవ్వాలి అంటే సౌత్ వెస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఏ రకమైన పిట్ ఉండకూడదు. అంటే హ్మ్. ఏ రకమైన గొయ్య ఉండకూడదు. ఓకే. సౌత్ వెస్ట్‌లో లిఫ్ట్ పెట్టకూడదు అంటారు. ఎందుకు? లిఫ్ట్ కిందన పిట్ ఉంటుంది. అవును. కరెక్ట్. ఆ పిట్ ఉంటేనే అది అంటే సౌత్ వెస్ట్ తక్కిన ఏరియాస్ కంట ఒక హైట్‌లో ఉండాలి. హ్మ్. కానీ దానికే పెట్టొచ్చి అది తక్కిన ఏరియా కంట తక్కిన డిఫరెంట్ అదర్ జోన్స్ కంట అది లోవర్‌లో ఉంటే ఓకే. అది వాస్తు దోషమే కదా! ఓకే. దాంతో ఇన్‌స్టెబిలిటీ వస్తుంది. పని ఆగిపోవడం. హ్మ్. అంటే వర్కర్స్‌తో గొడవలవ్వడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. సో, అది మనం కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. చూసుకోవాలి. ఓహ్! ఎక్కడ ఏ పని ఆగిపోయినా ఫస్ట్ సౌత్ వెస్ట్ చూడాలి. చెక్ అది చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఏ రకమైన ప్రాబ్లమ్ ఉండదు. అవును.